హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మనం చదవబోయే టాపిక్ రియల్ నెంబర్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుంటే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో ఒక చాప్టర్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎందుకు చూడాలి, దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, దీనికి నేను చెప్పబోయేది ఏంటంటే పెరెటో ప్రిన్సిపల్ అనమాట. పెరెటో ప్రిన్సిపల్ అంటే దాంట్లో పెరెటో అనే అతను ఏమంటాడంటే 80% అనే మన ఎఫర్ట్ ఏదైతే ఉందో 20% కాజెస్ వల్ల వస్తుంది అనమాట. అంటే తన మీనింగ్ ఏంటంటే మనకు వచ్చే రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో 80% రివార్డ్స్ మనకి కష్టపడే దాంట్లో ఏ ఫీల్డ్లో అయితే కష్టపడుతున్నామో ఆ ఫీల్డ్లో 20% యొక్క కాజ్ వల్ల వస్తుంది. మనకు వచ్చే రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో 80% రివార్డ్స్ అవి మనం కష్టపడే దాంట్లో 20% వల్ల వస్తుంది. అంటే మీకు ఎగ్జామ్ జరుగుతుంది అనుకోండి, దాంట్లో నియర్లీ 80% క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి 20% కాన్సెప్ట్స్ నుంచి వస్తాయి అన్నమాట. ఇవే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని కూడా అంటాం. సో ఈ పెరెటో ప్రిన్సిపల్ అనేది మన కెరీర్లో చాలా యూస్ఫుల్. మీరు ఫ్యూచర్లో మీ డిగ్రీ చేసేటప్పుడు లేకపోతే ఫ్యూచర్ స్టడీస్లోకి వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రిన్సిపల్ వాడటానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అవి తెలుసుకుంటే మీకు కొంచెం ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది వస్తుంది అనమాట. సో దట్ ఎగ్జామ్లో ఒకవేళ ఆ క్వశ్చన్స్ ఏం డిట్టో వచ్చిందంటే మీరు ఎక్కువసేపు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు చాప్టర్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్, ఈవెన్ అంటే తెలుసు కదా, డివిజిబుల్ బై 2. ఇంటీజర్ అంటే ఏంటి, దాని తర్వాత రేషనల్ నెంబర్స్, ఇరేషనల్, అవన్నీ నేను ఆల్రెడీ వీడియోలో కవర్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, దాంట్లో చూడండి ఒకవేళ చూసి ఉండకపోతే. ఎవ్రీ ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్ ఆర్ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2q అంటున్నాడు. ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2q + 1 వేర్ q ఈజ్ సమ్ ఇంటీజర్. ఓకేనా? సో నేను ఈ అన్నిటి గురించి ఆల్రెడీ మాట్లాడేశాను కాబట్టి దాని గురించి ఎక్కువ డీప్ ఏం చెప్పను. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే ఆ కాన్సెప్ట్ యొక్క వీడియో మళ్ళీ చూడండి ఒకసారి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్ ఇంటీజర్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దాని తర్వాత ఈవెన్ అంటే డివిజిబుల్ బై 2 అండ్ ఆడ్ అంటే నాట్ డివిజిబుల్ బై 2 అనమాట. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు మీరు గుర్తెచ్చుకోవాల్సిన థీరం ఏంటంటే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఓకేనా? యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏం చెప్పిద్దంటే a = bq + r ఫామ్లో ఉంటుంది అంటున్నాడు. అంటే ఏదైనా నెంబర్ని డివైడ్ చేసామనుకోండి, దానికి ఒక రిమైండర్ ఉంటుంది, ఒక కోఎఫిషియంట్ ఉంటుంది. ఓకేనా? సో మనం ఎగ్జామ్లో ఎలా రాయాలి, ఎగ్జామ్లో మీ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఎంత నీట్గా ఉంటే మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అంత హై ఉంటాయి అన్నమాట. సో కుదిరినంత వరకు మీ పేపర్ ఏదైతే ఉందో చాలా నీట్గా ఉంచండి అండ్ బార్డర్స్ డ్రా చేస్తానికి ట్రై చేయండి. దాని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి అండర్లైన్ చేస్తానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో రోజుకి నియర్లీ 100 పేపర్స్ వరకు కరెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు మీ పేపర్ దగ్గరికి వచ్చేసరికి ఒకవేళ ప్రెజెంటేషన్ తక్కువగా ఉన్నా లేకపోతే సోది ఎక్కువ రాసినట్టు అనిపించినా వాళ్ళు ఏంటంటే మార్క్స్ 1-2 డిడక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకే కుదిరినంత వరకు నీట్గా రాయండి. అండ్ దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు మార్క్స్ బట్టి క్వశ్చన్ యొక్క లెంత్ పెంచాలా తగ్గించాలా అనేది చూడండి. ఒకవేళ 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చిందనుకోండి, కొంచెం 2-3 స్టెప్పులు ఎక్కువ వచ్చేటట్టు చూడండి. 4 మార్క్స్ అయితే 8 మార్క్స్ కన్నా తక్కువ రాయాలి. అండ్ 2 మార్క్స్ ఆర్ 1 మార్క్ క్వశ్చన్ అయితే 1-3 లైన్స్ మ్యాక్సిమం, దానికన్నా ఎక్కువ వాడకూడదు అనమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాలో ఏమంటున్నాడంటే a = pq + r ఫామ్లో ఉంటుంది. సో ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ ఈవెన్ ఇంటీజర్ వి నో ఈజ్ డివిజిబుల్ బై 2. సో r ఏమైద్ది 0 అవుతుంది, అప్పుడు b ఏమవుతుంది 2 అవుతుంది. సో a = 2q అనమాట. సో ఇప్పుడు మనం ఒకవేళ 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఒక 2 or 3 ఎగ్జాంపుల్స్ తీసి ప్రూవ్ చేస్తాం. ఒకవేళ 4 మార్క్స్ క్వశ్చన్ అయితే ఓన్లీ 1 ఎగ్జాంపుల్ ఆర్ 2 మ్యాక్సిమం. ఓకేనా? సో లెటెస్ట్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. 4 ఏదో ఒకటి తీసుకోండి. అప్పుడు 4 = 2 × 2గా రాయొచ్చు అండ్ 2 × q ఏంటి 2 అనమాట. ఓకేనా? ఒకవేళ 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇలా రాయాలి. దాని తర్వాత ఫర్ ఆడ్ నెంబర్ వీ నో దట్ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. సో r = 1 అండ్ b = 2 అనమాట. a = 2q + 1. దీనికి కూడా 2 or 3 ఎగ్జాంపుల్స్ తీసుకుని దాన్ని
చూపించండి 2q+1 ఫామ్లో ఉందా లేదా అనేది. దాని తర్వాత మీకు ఏమని రాస్తారంటే హెన్స్ ప్రూవ్డ్ తర్వాత ఏం రాయాలి, క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో అదే రాయాలి. హెన్స్ ప్రూవ్డ్ దట్ ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2q అండ్ దట్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2q+1 వేర్ q ఈజ్ సమ్ ఇంటిజర్ అనమాట. సో ఈ క్వశ్చన్లో షో తర్వాత ఏదైతే ఉందో అది హెన్స్ ప్రూవ్డ్ తర్వాత రాస్తానికి ట్రై చేయండి. సో ఇలాంటి ప్రజెంటేషన్ మీరు మంచిగా చూపించగలిగితే మీకు 1-2 మార్క్స్ ఎక్కువ వేసే ఛాన్సెస్ ఉంటుంది అండ్ టోటల్లీ మీకు 10కి 10 వచ్చే ఛాన్సెస్ హై ఉంటుంది అనమాట. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యూజ్ చేసి పాజిటివ్ ఇంటీజర్ ఏదైతే ఉందో 6q+1 ఆర్ 6q+3 ఆర్ 6q+5 ఫామ్లో ఉందా అది ప్రూవ్ చేయండి అంటున్నాడు. అండ్ వేర్ q ఈజ్ సమ్ ఇంటీజర్. సో ఫస్ట్ థింగ్ మనం యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటే ఏంటో రాయాలి. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏంటి, a=bq+r వేర్ r ఏదైతే ఉందో >= 0 అండ్ <= b అనమాట. సో చూసారా మీరు ఏంటంటే డివిజిబుల్ లేకపోతే ఈజ్ ఆఫ్ ది ఫామ్ ఇలాంటి అడిగినప్పుడు యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా సింపుల్గా అలా గుర్తుంచుకోండి. దాని తర్వాత ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దీన్ని ఆ ఫామ్లో ఉందో లేదో చూపిస్తామన్నమాట. ఒకవేళ 8 మార్క్స్ క్వశ్చన్లోగా 10 మార్క్స్ ఇలాంటి పెద్ద క్వశ్చన్లు అడిగారు అనుకోండి, 3 ప్రూవ్ చేయండి, 6q+1 3 5. ఒకవేళ 4 మార్క్స్ అనుకోండి, ఏదో 1-2 ప్రూవ్ చేయండి, హెన్స్ ప్రూవ్డ్ అని పెట్టేసి దాని తర్వాత ఏంటి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 6q+1 +3 ఆర్ +5 వేర్ q ఈజ్ సమ్ ఇంటీజర్ అన్నట్టుగా రాయాలి. ఓకేనా. సో ఇదే సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ వై 7 × 11 × 13 + 13 అండ్ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 +5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అన్నాడు. సో ఇక్కడ మీకు ఒక రూల్ చెప్తాను, బాడ్మాస్ రూల్ అనమాట. బాడ్మాస్ రూల్లో B అంటే బ్రాకెట్స్, O అంటే ఆఫ్, D అంటే డివిజన్, M అంటే మల్టిప్లికేషన్, A అంటే ఎడిషన్, S అంటే సబ్ట్రాక్షన్ అనమాట. ఓకేనా. సో ఈ బాడ్మాస్ రూల్ ఎందుకు యూజ్ చేయాలంటే సపోజ్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏది ఫస్ట్ చేయాలి అనేది మీకు డౌట్ రావచ్చు. అంటే మల్టిప్లికేషన్ చేయాలా లేకపోతే ఎడిషన్ చేయాలా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది 7 × 11 × 13 + 13 అన్నాడు. సో 13 + 13 చేయాలా లేకపోతే ఇదంతా ఫస్ట్ మల్టిప్లై చేసి దాని తర్వాత 13తో యాడ్ చేయాలా, ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు బాడ్మాస్ రూల్ అనేది యూజ్ చేయండి. బాడ్మాస్ రూల్లో ఏది ఫస్ట్ చేయాలనేది చెప్తాము. సో ఫస్ట్ బ్రాకెట్స్ లోపల ఏదైతే ఉందో అది క్లియర్ చేయాలన్నమాట. దాని తర్వాత ఆఫ్ అంటే డివిజన్, D అంటే డివిజన్, దాని తర్వాత M అంటే మల్టిప్లికేషన్, A అంటే ఎడిషన్, S అంటే సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఏం కంప్లీట్ చేయాలి, మల్టిప్లికేషన్ కంప్లీట్ చేయాలి. ఎందుకు చూడండి, ఎడిషన్ కన్నా ముందు M వచ్చింది అంటే మల్టిప్లికేషన్ వచ్చింది. సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఎడిషన్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఈ రూల్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఇది యూజ్ అవుతుంది మీకు. సో ఇప్పుడు ఆన్సర్ ఎలా రాయాలంటే ఫస్ట్ గివెన్ ఏదైతే ఉందో అది షో దట్ ఆర్ ప్రూవ్ అన్నట్టు లేకపోతే ఎక్స్ప్లెయిన్ వై ఇలాంటి అడిగినప్పుడు ఫస్ట్ గివెన్ ఏదైతే ఉందో అది రాయండి. గివెన్ ఏంటి, ఇది 7 × 11 × 13 + 13. దాని తర్వాత బై యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేసి 13 ఏదైతే ఉందో అది కామన్ తీస్తాం అనమాట. కామన్ తీసినప్పుడు ఏమైంది, 7 × 11 ఏదైతే ఉందో 77 అయింది, ప్లస్ 13 కామన్ తీసాం కాబట్టి 1 వచ్చింది ఇక్కడ. ఓకేనా. ఒకవేళ క్వశ్చన్ 4 మార్క్స్ అనుకోండి, ఇలా డైరెక్ట్ రాయొచ్చు. ఒకవేళ 8 మార్క్ క్వశ్చన్ అయితే ఇంకా లెంత్ అంటే 2-3 స్టెప్పులు పెంచాలి. సో ఏమని రాస్తామంటే 7 × 11 + 1 అని రాయాలి. సో ఈ ఒక్క స్టెప్ ఎక్స్ట్రా వస్తుంది. దాని తర్వాత 77 + 1 ఏంటి 78. సో 13 × 78 అయింది. బట్ మనకు తెలిసిన రూల్ ఏంటి, ప్రైమ్ నెంబర్స్ యొక్క దానికి ఎటువంటి ఫ్యాక్టర్స్ ఉండవు, ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటుంది. సో మీరు చూసుకుంటే 2 చూసుకున్నాం అనుకోండి, ప్రైమ్ నెంబర్ కదా, 2కి ఫ్యాక్టర్స్ ఏంటి 2 ఆర్ 1 అంతే. బట్ ఇక్కడ చూసుకుంటే 13 అండ్ 78 ఉందంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ 78 ఏదైతే ఉందో దాన్ని ఇంకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు మనం. సో మనం ఏమని రాయొచ్చు, ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్ అని రాయొచ్చు అనమాట. ఓకేనా. సేమ్ అలాగే దీనికి కూడా చేస్తాం. ఈ క్వశ్చన్కి కూడా మనం ఏంటంటే 5 ఏదైతే ఉందో కామన్ తీయాలి. 5 కామన్ తీసిన తర్వాత ఈ మొత్తం లోపల ఏదైతే ఉందో అది మల్టిప్లై చేసి ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ కాంపోజిట్ నెంబర్ అని చెప్పాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ 4th, 5th, 6th, 7th క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా ఇంపార్టెంట్.
దీని నుంచి పక్కా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ మోస్ట్లీ 4 మార్క్స్ క్వశ్చన్గా వచ్చే ఛాన్స్ ఉంది. షో దట్ ఇట్ ఈస్ ఇర్రేషనల్ అనే క్వశ్చన్స్లో 4 టైప్స్ ఉన్నాయి. సో ప్రతి దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ చూస్ చేసుకుని చేద్దామన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి షో దట్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. సో ఇది ప్రూవ్ చేస్తానికి మనం ఇక్కడ వాడే ప్రిన్సిపల్ ఏంటి? కాంట్రాడిక్టరీ ప్రిన్సిపల్ అనమాట. సో ఫస్ట్ 5 - √3 ఎలా చేయాలో చూద్దాం క్వశ్చన్. ఫస్ట్ మనము ఈ కాంట్రాడిక్టరీ ప్రిన్సిపల్ ప్రకారం ఏం చేద్దామంటే 5 - √3 ఏదైతే ఉందో లెట్ ఇట్ బీ రేషనల్ అనుకుందాం. సో మనం ప్రూవ్ చేయాల్సింది రేషనల్ కాబట్టి లెట్ ఇట్ బీ రేషనల్ అనుకుందాం. అండ్ మనకు తెలుసు కదా రేషనల్ యొక్క ఫామ్ ఏంటి? P/Q ఫామ్. ఒకవేళ ఇది 8 మార్క్స్ క్వశ్చన్గా అడిగారు అనుకోండి, స్టెప్ పక్కన కానీ ఈ స్టెప్ పైన కానీ రేషనల్ నెంబర్ యొక్క డెఫినేషన్ రాస్తానికి ట్రై చేయండి. సో మనకు తెలుసు కదా విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q, P, Q ఇంటీజర్స్ అండ్ Q ≠ 0. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే P and Q ఆర్ కోప్రైమ్స్ అని రాయండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రూట్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఇర్రేషనల్ నెంబర్ ఏదైతే మీకు తెలుసో ఇర్రేషనల్ నెంబర్ అని, దాన్ని LHS సైడ్ ఉంచండి. అండ్ దాని తర్వాత ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రైట్ సైడ్ తీసుకురండి, అంటే రైట్ RHS వైపు తీసుకురండి. సో ఇక్కడ చూసుకుంటే -√3 = P - 5Q/Q. ఎందుకు? సో P/Q - 5 అప్పుడు ఎల్సిఎం తీసామనుకోండి ఏమైంది? P - 5Q/5. సో 8 మార్క్స్ క్వశ్చన్ అయితే ఈ 2 స్టెప్స్ కూడా రాయాలి మనం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు తెలుసు 5 ఇంటీజర్, P, Q అన్ని ఇంటీజర్స్ ఇక్కడ. సో ఈ మొత్తం ఏదైతే ఉందో అది రేషనల్ నెంబర్. ఓకేనా? బట్ మనకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటి అంటే √3 అనేది ఇర్రేషనల్ కదా. బట్ ఇక్కడ RHS రేషనల్ వచ్చిందంటే LHS కూడా రేషనల్ అయి ఉండాలి. అంటే -√3 ఏదైతే ఉందో రేషనల్ అని వచ్చిందనమాట ఇప్పుడు. సో ఇదేమైంది? కాంట్రాడిక్ట్ అవుతుంది. ఏంటి? ద ఫ్యాక్ట్ దట్ √3 ఏదైతే ఉందో అది ఇర్రేషనల్. సో ఇక్కడ -√3 ఏదైతే ఉందో ఇర్రేషనల్ అనే ఫ్యాక్ట్కి కాంట్రాడిక్ట్ అవుతుంది అనమాట. సో కాంట్రాడిక్టరీ ప్రిన్సిపల్ ప్రకారం ఈ 5 - √3 ఏది ఉందో ఇర్రేషనల్ అనమాట. ఓకేనా? సో సింపుల్ స్టెప్ ఏం లేదు. ఇలా ఏ క్వశ్చన్ ఇచ్చినా, అంటే లోపల ఏ నెంబర్ మార్చినా కూడా, సపోజ్ ఇక్కడ 7 ఇచ్చి ఇక్కడ 2 ఇచ్చినా, లేకపోతే ఇక్కడ 10 ఇచ్చి ఇక్కడ 5 ఇచ్చినా, ఏదైనా కానివ్వండి, నెంబర్ ఏదైనా కానివ్వండి, జస్ట్ ఏ స్టెప్స్ బ్లైండ్గా రాసుకుంటే వెళ్ళిపోవచ్చు, మీరు ఏం కాదు. ఓకేనా? మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే 3 × √2 ఏదైతే ఉందో ఇర్రేషనల్ అనేది మనం ప్రూవ్ చేయాలి. సో సేమ్ అండి, కాంట్రాడిక్టరీ ప్రిన్సిపల్ వాడతాం. P/Q ఫామ్లో రాయండి. దాని తర్వాత రూట్లు ఏవైతే ఉన్నాయో రూట్స్ అంటే మీకు ఇర్రేషనల్ అని తెలిసిన నెంబర్ లెఫ్ట్ సైడ్ ఉంచండి. దాని తర్వాత రైట్ సైడ్ ఇంటీజర్స్ అన్నీ తీసుకొచ్చేయండి. దాని తర్వాత కాంట్రాడిక్టరీ ప్రిన్సిపల్ ప్రకారం చెప్పండి, అంతే. ఓకేనా? సో 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్ ఏవైతే ఉన్నాయో అవి 3 సేమ్ మెథడ్లో చేస్తామన్నమాట. సేమ్ ఇప్పుడు 6th క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కాంట్రాడిక్టరీ ప్రిన్సిపల్ P/Q ఫామ్లో రాస్తాం. దాని తర్వాత ఏదో ఒక నెంబర్ అంటే √2 కానివ్వండి, √3 కానివ్వండి, ఏదో ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంచండి అండ్ ఇంకోటి రైట్ సైడ్ తీసుకురండి. దాని తర్వాత బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేయండి. ఒకవేళ 8 మార్క్స్ క్వశ్చన్ అయితే ఫార్ములా పక్కా రాయండి. ఒకవేళ 4 మార్క్స్ అయినా కూడా రాయండి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే మీ ప్రజెంటేషన్ మంచిగా ఉందో నెక్స్ట్ క్వశ్చన్లో కూడా మీరు చిన్న తప్పు ఏం చేసినా ఫుల్ మార్క్స్ వేసేస్తారు. ఓకేనా? సో బోత్ సైడ్ స్క్వేర్ చేసినప్పుడు 2 వస్తుంది. దాని తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ సైడ్లో LH అంటే రూట్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ ఏమైనా ఉంటే అవన్నీ లెఫ్ట్ సైడ్ తెచ్చేయండి. అండ్ ఇక్కడ √2 యొక్క స్క్వేర్ 2 కాబట్టి ఇది ఇంటీజర్ కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ తెచ్చేయండి. ఓకేనా? సో మీ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇలా కంటిన్యూ చేస్తూ ఉండండి. ఎప్పటి వరకు లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఇర్రేషనల్ నెంబర్ రావాలి అండ్ రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఇదిగోండి ఇలా ఇంటీజర్ ఫామ్లో రావాలి. అన్ని ఇంటీజర్స్ అయి ఉండాలి. ఓకేనా? అప్పుడు మనం ఏమని రాయొచ్చు? కాంట్రాడిక్టరీ ప్రిన్సిపల్ ప్రకారం √3 అనేది ఇర్రేషనల్ అని తెలుసు. బట్ ఇక్కడ అన్ని ఇంటీజర్సే కాబట్టి P² + Q² / 2PQ ఏదైతే ఉందో అది రేషనల్ నెంబర్. బట్ కాంట్రాడిక్టరీ ప్రిన్సిపల్ ప్రకారం ఏదైతే ఉందో √2 + √3 అనేది ఇర్రేషనల్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఈ 4th, 5th, 6th క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనం కాంట్రాడిక్టరీ ప్రిన్సిపల్ వాడతాం. బట్ ఈ 7th క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి ఈ స్టేట్మెంట్ వాడి చేయాలన్నమాట. సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఒకవేళ మీకు గుర్తుండకపోతే ఓ పేపర్ మీద ఏదైనా రాసుకొని మీ గోడకు అతికించుకుంటాం, అలాంటివి చేయండి. ఓకేనా?
సో ఈ ప్రిన్సిపల్ వాడి మనం ఇప్పుడు ఇది రూట్ 2 అనేది ఇర్రేషనల్ ఎలాగా అనేది ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే రూట్ 2 అనేది ఏదైతే ఉందో p/q ఫామ్లో రాస్తామన్నమాట. అంటే సో లెట్ రూట్ 2 బి రేషనల్ అనుకుందాం. ఓకేనా, అప్పుడు రేషనల్ ఫామ్ ఏముంటుంది, p/q ఫామ్లో రాయగలగాలి. ఓకేనా, సో నెక్స్ట్ థింగ్ ఏంటి, pq ఏదైతే ఉన్నాయో కోప్రైమ్స్ అనుకుంటున్నాం. అంటే p అండ్ qకి కోప్రైమ్స్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఇంకా ఎటువంటి ఫ్యాక్టర్స్ సిమిలర్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఏమీ లేవని మీనింగ్ అనమాట కోప్రైమ్స్ అంటే. ఓకేనా, అప్పుడు బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. సో 2 = p²/q² అనమాట, అండ్ p² = 2q². ఓకేనా, సో ఈ స్టేట్మెంట్ ఇందాక నేను చెప్పినట్టు స్టేట్మెంట్ ఎందుకు గుర్తుంచుకోమని అంటే ఇక్కడ p × 2q² ఉందంటే q ఏదైతే ఉందో కోషంట్ అండ్ రిమైండర్ 0 ఉంది కాబట్టి దాని మీనింగ్ ఏంటి, 2 ఏదైతే ఉందో p²ని డివైడ్ చేస్తుంది కదా. సో 2 డివైడ్స్ p², దేర్ఫోర్ 2 ఆల్సో డివైడ్స్ p. అంటే p యొక్క ఫ్యాక్టర్ ఏదైతే ఉందో 2 అనమాట. ఓకేనా, నెక్స్ట్ థింగ్ q² = p²/2గా రాయండి. ఓకేనా, లెట్ p = 2c అనుకుందాం. 2c అనుకున్నప్పుడు ఏంటి, q² = 2c² వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి, 2 ఆల్సో డివైడ్స్ q². సో 2 q² డివైడ్ చేస్తుంది కాబట్టి 2 ఆల్సో డివైడ్స్ q అనమాట. ఓకేనా, మనం అనుకున్న ఎజంప్షన్ ఏంటి, p అండ్ q ఆర్ కోప్రైమ్స్. అంటే దానికి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. బట్ ఇక్కడ చూసుకుంటే 2 ఏదైతే ఉందో రెండిటికి కామన్ ఫ్యాక్టర్ వచ్చిందనమాట. అంటే కాంట్రడిక్టరీ ప్రిన్సిపల్ ప్రకారం మనం తీసుకున్న ఎజంప్షన్ ఏదైతే ఉందో రాంగ్, అంటే దాని యొక్క ఆపోజిట్ కరెక్ట్ అనమాట. అంటే రూట్ 2 అనేది ఇర్రేషనల్ అనమాట. సో సింపుల్ స్టెప్స్ ఏం లేదు, ఒక స్టేట్మెంట్ గుర్తుంచుకుంటే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా, సో ఈ ఇర్రేషనల్ ప్రూవ్ చేసే దాంట్లో 4 టైప్స్ ఉన్నాయి. ఆ 4 టైప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఒక 4-5 సార్లు చేశారనుకోండి, మీకు లోపల ఉన్న వాల్యూస్ మార్చినా కూడా సేమ్ డిట్టో స్టెప్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు లాగరిథమ్స్లోకి వచ్చేద్దాం. సో 8th క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ x² + y² = 25yx ఆర్ xy దెన్ ప్రూవ్ దట్ అని ఇట్లా ఇచ్చాడనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు ప్రూఫ్ ఏదైతే ఉందో అది ఒకసారి చూడండి. చూస్తే ఇక్కడ చూడండి log of x + y × 2 ఉంది. సో ఈ 2 ఏదైతే ఉందో ఈ పైకి వస్తుంది 2² అంటే x + y² అంటే ఇది ఏదైతే ఉందో ఇది x + y² ఫామ్లోకి తీసుకురావాలి. ఓకేనా, సో అలాగే చేద్దాం. ఫస్ట్ ఏంటి, గివెన్ ఏదైతే ఉందో అది రాసుకుందాం. నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎలా రాయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. దాని తర్వాత బోత్ సైడ్స్ 2xy యాడ్ చేద్దాం. 2xy యాడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైంది, x + y² అవుతుంది. అవునా, సో x² + y² + 2xy = 25x + 2xy. ఓకేనా, అప్పుడు ఏమైంది, x + y² = 27xy. ఇప్పుడు బోత్ సైడ్స్ లాగ్ తీసుకుందాం. లాగ్ తీసుకున్నప్పుడు ఏమైంది, log x + y² = log 27xy. సో ఇక్కడ రైట్ సైడ్ ఏదైతే ఉందో మనం యూజ్ చేసే ఫార్ములాలు రాయాలన్నమాట ఖచ్చితంగా, లేకపోతే 1-2 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. సో ఇక్కడ సిన్స్ + b² ఫార్ములా రాసాం ఇక్కడ. దాని తర్వాత సిన్స్ log x⁴ a = a × log x అండ్ ఇంకోటి ఏంటి log ab = log a + log b. సో అదే యూజ్ చేద్దాం ఇక్కడ. x + y² ఏదైతే ఉందో 2 బయటకు వస్తుంది. సో 2 log x + y = అండ్ log ab ఏమనుకున్నావు, log a + log b. సో ఇది కూడా log 27 + log x + log y అవుతుంది. ఓకేనా, సో 27 ఏమని రాయొచ్చు మనం, 3³ రాయొచ్చు. సో మళ్ళీ ఫార్ములా రాద్దాం. log x power a = a × log x. సో 3 ఏదైతే ఉందో బయటకు వస్తుంది, log x log y సేమ్ అలాగే రాసాం. సో మనల్ని ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో అది ప్రూవ్ చేసాం. సో హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి మీకు క్వశ్చన్ ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో అది రాయండి. ఇది సేమ్ అది మొత్తం రాసేయండి అనమాట. ఓకేనా, 9th క్వశ్చన్ వచ్చేసాయి. ఇఫ్ log x + y/3 = 1/2 × log x + log y దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x/y + y/x. ఓకేనా, సో మీరు చూసుకుంటే వాడు లాగుల్లో ఏమీ లేదనమాట. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఈ లాగుల్లో లేకుండా మనం చూసుకోవాలి. ఓకేనా, సో సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ xy log x + log y ఏమని రాయొచ్చు, log xyగా రాయొచ్చు. సో మనం యూజ్ చేసే ఫార్ములా ఇక్కడ పెడుతున్నాం అనమాట. పెట్టిన తర్వాత log x + y/3 = 1/2 × log xy. దాని తర్వాత ఈ 2 ఏదైతే ఉందో ఇటు సైడ్ తీసుకొస్తున్నాం. 2 ఇట్లా వచ్చింది = ఇది. నెక్స్ట్ థింగ్ ఏంటి,
లాగ్ ఈ 2 ఏదైతే ఉందో ఇది పైకి వస్తుంది. సో లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ వై. ఎందుకు? సిన్స్ ఏ ఇంటూ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఏ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు క్యాన్సిలింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో మనం ఏమనుకున్నాం, ఇక్కడ లాగుల్లో క్వశ్చన్ చూసుకుంటే మీరు లాగుల్లో అడగలేదు కాబట్టి ఆ లాగులు ఏవైతే ఉన్నాయో ఎలిమినేట్ చేసేయాలి. సో లాగ్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఏమైంది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ వై. అండ్ ఇదంతా సింప్లిఫై చేసిన తర్వాత మీ స్టెప్పులు చూస్తూ ఉంటే సింప్లిఫై చేసిన తర్వాత ఇదిగోండి లాస్ట్కి ఈక్వల్ టు 7 వస్తుంది అనమాట. ఓకేనా? స్టెప్పులు పాజ్ చేసి చూడండి. దాని తర్వాత దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు 7 అని రాస్తాం. సో ఇప్పుడు 10th క్వశ్చన్కి వచ్చేద్దాం. 10th క్వశ్చన్లో ఆడు ఏమంటున్నాడు, 1/x మైనస్ 1/y వాల్యూ ఒకటి కనుక్కోమంటున్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే పవర్ ఆఫ్ ఎక్స్ అండ్ పవర్ ఆఫ్ వైలో ఉంది. సో 1/y తీసుకురావాలంటే లాగ్ వాడి మనం తీసుకురావచ్చు అనమాట. సో గివెన్ దట్ ఏంటి 2.3x ఈక్వల్ టు 1000. సో ఈ ఎక్స్ ఏదైతే ఉందో ఇటు సైడ్ తీసుకొద్దాం. ఏమైతప్పుడు 2.3 ఈక్వల్ టు 1000 టు ది పవర్ ఆఫ్ 1/x. అండ్ ఇప్పుడు రెండు సైడ్ లాగ్ తీసుకుంటే ఏమైంది, లాగ్ 2.3 టు ద బేస్ 10 ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1000 టు ది పవర్ ఆఫ్ 1/x టు ద బేస్ 10 అనమాట. అండ్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, లాగ్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఏ ఉన్నప్పుడు ఏ ఇంటూ లాగ్ పవర్ ఎక్స్, ఏ ఇంటూ లాగ్ ఎక్స్ అయింది. అవునా? సో అప్పుడు ఏమైంది, లాగ్ ఆఫ్ 2.3 టు ద బేస్ 10 ఈక్వల్ టు 3/x ఇంటూ లాగ్ 10 టు ద బేస్ 10. అండ్ లాగ్ ఆఫ్ ఏ టు ద బేస్ ఏ ఈక్వల్ టు 1 అనమాట. సో లాగ్ ఆఫ్ 10 టు ద బేస్ 10 ఏమైంది, 1 అయింది. అప్పుడు లాగ్ ఆఫ్ 2.3 టు ద బేస్ 10 ఈక్వల్ టు 3/x వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంటి, 1/x అనమాట. సో 1/x వాల్యూ ఇది. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటి, 0.23 టు ద పవర్ y ఈక్వల్ టు 1000 అన్నాడు. సో సేమ్ ఇందాక చేసినట్టు రెండు సైడ్ లాగ్ తీసుకుందాం. లాగ్ తీసుకున్న తర్వాత ఏమైంది, 0.23 ఏదైతే ఉందో దాన్ని 2/3/10గా రాసాం. సో లాగ్ ఎక్స్ బై వై ఏంటి, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఓకేనా? సో లాగ్ 2.3 టు ద బేస్ 10 మైనస్ లాగ్ 10 టు ద బేస్ 10 ఈక్వల్ టు 1/y ఇంటూ 3. ఎందుకు, ఇది సింప్లిఫై చేస్తే 3 వచ్చిందనమాట దాని యొక్క వాల్యూ. ఓకేనా? దాని తర్వాత 1/y వాల్యూ కూడా వచ్చేసింది ఇప్పుడు. సో 1/x మైనస్ 1/y కనుక్కుంటే ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో 1/3 వచ్చింది. ఎందుకు, ఇదిగోండి లాగ్ 2.3 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 1/3 కూడా ఉంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత లాస్ట్కి మిగిలింది 1/3 ఒకటే. ఓకేనా? ఇప్పుడు 11th క్వశ్చన్కి వచ్చేద్దాం. ఇక్కడ అడిగింది ఏంటంటే సాల్వ్ 3 టు ద పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5 టు ద పవర్ ఎక్స్ మైనస్ 2 అంటే ఎక్స్ యొక్క వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు రెండు సైడ్లు లాగ్ చేద్దాం. లాగ్ చేసుకున్నప్పుడు ఏమైంది, లాగ్ 3 టు ద పవర్ ఎక్స్ ఈక్వల్ లాగ్ 5 టు ద పవర్ ఎక్స్ మైనస్ 2. అండ్ ఇక్కడ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, లాగ్ ఎక్స్ టు ది పవర్ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ లాగ్ ఎక్స్. సో 4-5 ఫార్ములాలు ఉన్నాయి లాగరిథంలో, అంతే. ఆ 4-5 ఫార్ములాలు గుర్తుంటే మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు అనమాట. సో సేమ్ అదే ఇక్కడ ఎక్స్ ఏదైతే ఉందో బయటికి తెచ్చాం, ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ 2 బయటికి తెచ్చాం. దాని తర్వాత ఎక్స్లు రెండు ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొచ్చాం. దాని తర్వాత మైనస్ ఎక్స్ ఏదైతే ఉందో అది కామన్ తీసాం. అండ్ ఎక్స్ యొక్క వాల్యూ ఫైనల్ ఏది వచ్చింది, లాగ్ 5 బై లాగ్ 5 మైనస్ లాగ్ 3 అనమాట. ఓకేనా? సో ఒకవేళ స్టెప్స్ ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి పాజ్ చేసి మళ్ళీ చూడండి. దాని తర్వాత 12th క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ అని ఇచ్చాడు అనమాట. ఓకేనా? సో సింప్లిఫై చేసి చేస్తామే. సో ఇక్కడ మనం వాడే ఫార్ములాస్ ఏంటి, ఏ ఇంటూ లాగ్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ది పవర్ ఏ, ఇంకోటి లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ వై, ఇంకోటి లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై వై. సో ఈ 3 ఫార్ములాస్ వాడి ఇది సాల్వ్ చేసేయచ్చు మనం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఇది సింప్లిఫై చేద్దాం. ఏమైంది, లాగ్ 5 పవర్ 2 అవుతుంది అనమాట. సో లాగ్ 25 అవుతుంది. దాని తర్వాత ఇది చూసుకుంటే 1/2 ఉంది కాబట్టి 9 పవర్ 1/2 ఎంత, 3 అనమాట. ఓకేనా? సో లాగ్ 3 అవుద్ది. అండ్ ఈ 3 క్యాన్సిల్ అయిపోద్ది. సో చూడండి ఇక్కడ లాగ్ 2 లాగ్ 5 ఏమైంది, లాగ్ 5 స్క్వేర్ అంటే లాగ్ 25. దాని తర్వాత 1/2 ఇంటూ లాగ్ 9 ఏమైంది, లాగ్ ఆఫ్ √9 అంటే లాగ్ 3. సో ఇవన్నీ మనం వాడు ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమైంది, లాగ్ 25 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అని వస్తుంది. క్యాన్సిలింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ ఈక్వల్ టు 25 అని వస్తుంది అనమాట. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ పాజ్ చేసుకుని చూడండి నీట్గా. అండ్ ఒకసారి మీరు సాల్వ్ చేస్తానికి కూడా ట్రై చేయండి.
సో ఇప్పటి వరకు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. లేకపోతే ఒకసారి మళ్ళీ పాజ్ చేసి స్టెప్ ఎలా రాశాను ఏంటి అనేది ఒకసారి చూడండి. సో మీ ఎగ్జామ్లో కూడా మీరు అలాగే సిమిలర్గా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ కుదిరినంత వరకు ప్రజెంటేషన్ నీట్గా ఉంచుకోండి. నేను 4 మార్క్స్ క్వశ్చన్ అయిన తర్వాత కింద అండర్లైన్ చేస్తానికి ట్రై చేయండి. దాని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఏదైతే పాయింట్ ఎగ్జామినర్ చూడాలి అనుకుంటున్నారో ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో హైలైట్ చేయండి, అంటే అండర్లైన్ చేయండి, లేకపోతే ఒక బాక్స్లో పెట్టండి. దాని తర్వాత ఒకవేళ సాల్వ్ అని అడిగాడు అనుకోండి, ఎక్స్ వాల్యూ వచ్చినప్పుడు దాన్ని బాక్స్లో పెట్టండి, అలాగా. ఓకేనా? సో ఇక్కడితో వీడియో ఎండ్ చేద్దాం. ఒకవేళ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.